రెండు దేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై బాంబు దాడులు చేస్తే కాల్పుల విరమణ ఉల్లంఘించినట్టే అంటూ వ్యాఖ్యానించారు. తక్షణమే మీ పైలట్లను వెనక్కి పిలిపించండి అంటూ ఆదేశించారు. సీజ్ ఫైర్ ఉల్లంఘన తర్వాత మొదటిసారి స్పందించిన ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా రెండు దేశాలు పరస్పరం మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి. ఏదైతే ఇరాన్ అలాగే ఇటు ఇజ్రాయెల్ మధ్య ఒక ఉద్రిక్తత వాతావరణం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మార్నింగ్కే రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. ఇద్దరు కూడా అంటే ఇరు దేశాలు కూడా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఆల్రెడీ జరిగింది అని చెప్పేసి ఇటు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసిన ఒక గంట సేపట్లోనే ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపైకి క్షిపణులతో దాడులకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఈ దాడుల్లో దాదాపు ఇజ్రాయెల్ చెందిన దేశస్తులు 9 మంది పౌరులు, ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తుంది. సో దీనిపైన వెంటనే ఇటు ఇజ్రాయెల్ కూడా వెంటనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇటు ఐడిఎఫ్కి, ఏదైతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఉందో ఐడిఎఫ్కి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా ఇరాన్ ఇటు దాడులకు పాల్పడడం ఏంటని చెప్పేసి ఇజ్రాయెల్ తీవ్ర ఆవేశంతో రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే మేము కూడా తిరిగి దాడులు చేస్తాము, దాడులను ఉధృతం చేస్తాము, ఇరాన్లో ఇటు అధికార మార్పిడి జరిగేంత వరకు మేము దాడులు చేస్తామని చెప్పేసి ఓపెన్గానే ఇటు నెతన్యాహు ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది ఇజ్రాయెల్ దేశం ప్రకటన జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్కి ఇటు ఇజ్రాయెల్కు మధ్య, ఈ రెండు దేశాలకు మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఇటు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి దీనిపైన అయితే రియాక్ట్ అయ్యాడని చెప్పాలి. ఇటు రెండు దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా ఇరాన్ దాడి చేయడం, అలాగే ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్రమైనటువంటి దాడులు, ప్రతీకార దాడులు చేస్తామని చెప్పి ప్రకటన చేయడము, ఓపెన్గానే ఇటు ఛాలెంజ్ విసరడంతో డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలి అని చెప్పేసి రెండు దేశాలకు సూచనలు జారీ చేశారు. సో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినందుకు ఇరు దేశాలపైన కూడా ఆయన ఫైర్ అయినట్టు మనకు తెలుస్తుంది. తీవ్రమైన స్థాయిలో అతను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రెండు దేశాలు కూడా శాంతియుతంగా చర్చించుకోవాలి, అలాగే సంయమనం పాటించాలి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇది ఉల్లంఘించడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు, దీనిపైన నేను హ్యాపీగా లేను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు ఇరాన్ కూడా మేమైతే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత ఎటువంటి దాడులకు మేము పాల్పడలేదు, కానీ ఇజ్రాయెల్ వంటి దేశాన్ని మేము నమ్మలేము, కాబట్టి ఎప్పుడు కూడా మా వేళ్ళు, మా చేతులు ట్రిగ్గర్ పైనే ఉంటాయి, మేము దాడులు చేసే మాత్రం ప్రతీకార దాడులు చేయడానికి రెడీగా ఉంటాము, మీ ఎవరిని కూడా నమ్మము అని చెప్పేసి ఇటు ఇరాన్కు చెందినటువంటి విదేశాంగ మంత్రి అయితేనేమి, ఇరాన్ రక్షణ శాఖ మంత్రి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రము ఇటు అధికార మార్పిడి ఇరాన్లో జరిగేంత వరకు కూడా తప్పకుండా మేము కాల్పులు చేస్తాము, దాడులు అయితే చేస్తాము, రివెంజ్ తీర్చుకుంటామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి అయితే ఈ రెండు దేశాల ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అయితే వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఇరు దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, మరొకసారి దాడులకు పాల్పడతాయా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది.